రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ నితిన్ తమ్ముడు సినిమా మీద మెల్లిగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. చిన్నగా ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ పైన హైప్ జనరేట్ చేస్తూ వస్తున్న తమ్ముడు టీం ఫైనల్లీ ట్రైలర్ కట్ తో సినిమా రేంజ్ ఏంటో హింట్ ఇచ్చేసి సినిమా పైన ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. తమ్ముడు సినిమా విషయంలో నితిన్ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. తన లాస్ట్ మూవీ రాబిన్ హుడ్ డిజాస్టర్ కావడంతో తమ్ముడు సినిమా గురించి వీలైనంత తక్కువ మాట్లాడాలి అని డిసైడ్ అయినట్లు చెప్పారు. తన లాస్ట్ మూవీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాయని, అందుకు సారీ కూడా చెప్పారు నితిన్. ఇక నుంచి అన్ని మంచి సినిమాలే చేస్తాను అని ప్రామిస్ చేస్తూ తమ్ముడు సినిమా సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నితిన్. తమ్ముడు థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందుగా రిలీజ్ అయిన బ్యాంగ్ ఆఫ్ తమ్ముడు వీడియోతోనే ఈ సినిమాపై హైప్ జనరేట్ అయింది అన్నారు నిర్మాత దిల్ రాజు. ఇక తమ్ముడు థియేట్రికల్ ట్రైలర్ తో ఆ హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అన్నారు. తమ్ముడు సినిమాలో స్ట్రాంగ్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో పాటు టెక్నికల్ గా ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, జూలై 4న రిలీజ్ అయ్యే తమ్ముడు సినిమా థియేట్రికల్ గా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నారు. తమ్ముడు సినిమాతో నితిన్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం పక్కా అన్నారు దిల్ రాజు. నిజానికి తమ్ముడు సినిమాని 8 నెలల్లో పూర్తి చేయాలని ముందుగా అనుకున్నట్లు చెప్పారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. కానీ అనుకోని కారణాలతో సినిమా కంప్లీట్ అవడానికి 2 ఏళ్లు టైం పట్టిందని, అయినా అనుకున్న బడ్జెట్లోనే సినిమా పూర్తి చేశాను అన్నారు. తమ్ముడు సినిమాలో బలమైన ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయన్నారు. మేకింగ్ పరంగానూ తమ్ముడు సినిమా సరికొత్తగా ఉంటుందన్నారు. జూలై 4 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు డైరెక్టర్ వేణు శ్రీరామ్.